మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను మున్సిపల్లో విలీనం చేయొద్దని కోరిన కాంగ్రెస్ నాయకులు. మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను మున్సిపల్లో విలీనం చేయవద్దని, గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కోరారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను చేర్చడం వల్ల గ్రామాలన్నీ పునరావాస హక్కులను కోల్పోతామన్నారు. గత ప్రభుత్వం 2019 ఎన్నికల్లో గ్రామాలను ఖాళీ చేసి అన్యాయం చేస్తే ఇప్పుడు మున్సిపాలిటీలో చేర్చి మరోసారి పునరావాస గ్రామాలకు అన్యాయానికి గురవుతాయని మున్సిపాలిటీలో చేరిస్తే మరోసారి పునరావాస గ్రామాలు అన్యాయానికి గురవుతాయన్నారు. పునరావాస చట్టం ప్రకారం ఆయా గ్రామాలకు రావాల్సిన బడి, గుడి, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ కార్యకర్తలమని, అలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఊరుకోమని, కానీ ప్రభుత్వానికి అప్రతిష్టలు పాలు చేసే విధంగా కార్యక్రమాలు చేయవద్దన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసేది రాజకీయ పార్టీలు మాత్రమే, కానీ తమలాంటి నిస్వార్థపరులు కారన్నారు. వాస్తవాలు నిర్వసితులకు తెలియచేయాలని, ప్రత్యేకంగా యువత మేల్కొనడానికి, హక్కుల సాధన కొరకు పోరాడుతామన్నారు. మున్సిపల్లో కలపడం వలన ఉపాధి పొందేవారు కేవలం కౌన్సిలర్ మాత్రమే, కానీ కొన్ని వేల మందికి ఉపాధి హామీ కార్డు లేకుండా పోతుందని, ఇంటి పన్నుతో మొదలయ్యే పన్నుల పోటు ఎలాంటి ఉపాధి లేని కుటుంబాలకు గుదిబండగా మారకుండా చూడాలని కోరుతున్నామన్నారు. పునరావాస గ్రామాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ కి ఉద్దేశం ఏంటంటే 2019 స్థానిక ఎన్నికలు గ్రామాలని ముంచేస్తే 2026 ఎన్నికలు మున్సిపల్లో కలుపుతున్నాము అని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీస్తున్నాయి. పాత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు. ఇప్పుడు 2 సంవత్సరాలైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా రూపాయి కూడా రాకుండా నిర్వాసితులని ఇచ్చేస్తున్నారు. అసలు ఈ తప్పు ప్రభుత్వ అధికారులదా, ప్రభుత్వందా, రాజకీయ నాయకులదా, ఎవరిదో అర్థం కావట్లేదు. కేవలం నిర్వాసితులని ఓటు బ్యాంక్, ఓటర్లుగా ఓటు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా తన చితిని తాను పేర్చుకున్నటువంటి మల్లారెడ్డి గారి ఉదాహరణ చెప్పడానికి, ఎమోషనల్ ఫీలింగ్ కల్పించడానికి మాత్రమే ఎన్నికలలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి మేము 2019 స్థానిక ఎన్నికలలో సర్పంచ్లందరినీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపించుకొని అన్ని గ్రామ పంచాయతీ తీర్మానాలు చేయించుకొని గ్రామాల నుండి ఏమి ఇవ్వకుండానే ఖాళీ చేయించినటువంటి గత ప్రభుత్వం నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసి 2019లో పోలీసులతోటి కిడ్నాప్లు చేసి చంపేస్తామని, ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి మమ్మల్ని గ్రామాలలో తిరగకుండా చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ముసలోళ్ళ కేసులలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చినటువంటి దానికి కంటెంప్ట్ చేశాం. బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరైతే మరణించకుండా బతుకున్నటువంటి ముసలి వాళ్ళకి కూడా పైసలు రాకుండా కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా చేస్తలేరు. చివరికి క్లోజ్ అయినటువంటి కంటెంప్ట్ కేసును కూడా ఈరోజు ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఒకటే, గ్రామ పంచాయతీలు ముద్దు, మున్సిపాలిటీ వద్దు అనే నినాదంతో ఉన్నాము. గ్రామ పంచాయతీలు ఉండడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో, భూములు లేనటువంటి రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకందరికీ ఉపాధి హామీ కింద ఒక పని దొరుకుతుంది. లేకపోతే ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుందనే ఒక ఆశ మాకుండే. తర్వాత ఎంతో మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా గత కమిషనర్ గారు రాసిన విధంగా మా గ్రామాల ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్నటువంటి సర్వే నెంబర్లని మున్సిపాలిటీ నుంచి తొలగించి మా గ్రామాలకి గ్రామ పంచాయతీలో గుర్తించాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీలను విలీనం చేయాలి తప్ప స్పెషల్ స్టేటస్ ఇచ్చి విలీనం చేయాలి. తర్వాత గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పాత గ్రామాలలో ఏదైతే బడి, గుడి, మస్జిద్, తర్వాత చర్చ్, హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టాలి. శ్మశాన వాటికలు, తర్వాత కబ్రస్థాన్లు కూడా ఇంతవరకు కేటాయించలేదు. ఇవన్నీ ఒకవేళ మేము మున్సిపల్లోకి వెళ్ళిపోతే ఇవన్నీ ఇవ్వడం కుదరదు. మున్సిపల్లో కేవలం లైట్లు, బల్బులు అవి ఇవి అడుగుతారు. కౌన్సిలర్ అనే ఒక పదవి సంపాదించడానికి మాత్రమే మున్సిపాలిటీ ఉపయోగపడుతుంది తప్ప
నిర్వాసితుల యొక్క హక్కుల కొరకు అస్సలు ఉపయోగపడలేదు. 2019 నుంచి పోరాడుతున్నటువంటి మేము, మాకు తోడుగున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులైనటువంటి దామోదర్ సార్ ఈ రోజు కూడా వారు మాకు తోడుగానే ఉన్నారు. వారి దగ్గర తప్ప వేరే దగ్గరికి వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తలేదని మేము నిరసన తెలుపుతలేం. మా యొక్క హక్కుల డిమాండ్స్ ని గవర్నమెంట్ ముందు ఉంచుతున్నాం. ఒకవేళ కాదని ఈ విధంగానే ఇచ్చేస్తే మేము ఖచ్చితంగా పబ్లిక్ ని మేల్కొల్పి ఓటు బ్యాంకు దగ్గర ఓటు ద్వారా ప్రభుత్వాలకి తెలియజేస్తాం. ఇండిపెండెంట్లుగా నిలబడి ఆ రోజు ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి వేముల గ్రామ ప్రజలుగా మేము ఖచ్చితంగా యువతని పార్టీలు కాదు ప్రజలు ముఖ్యము అనే విషయాన్ని చెప్పుకుంటూ మా యొక్క సమస్యలు తీరిన తర్వాత మాత్రమే మా గ్రామాలలో ఎన్నికలు పెట్టాలని, కనీసం మా సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ఒక మెట్టు ముందుకు రావాలని కోరుతూ ఖచ్చితంగా అనవసరంగా ఈసారి కూడా మళ్ళీ ఏదో ఒక అబండాలు వేసుకుంటూ తమ యొక్క పబ్బం గడుపుతున్నటువంటి వాళ్ళకి చెప్తున్నాం. మేము ఏ కేసులు కూడా ఇంతవరకు వాపసు తీసుకోలేదు. ఏ కేసులలో కూడా మేము విత్డ్రా కాలేదు. అన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా కొత్త కేసులు కూడా ఇంకా వేస్తూనే ఉన్నాము. కాబట్టి మేము ప్రజలకి చెప్తున్నాం, ఖచ్చితంగా నిర్వాసిత గ్రామ ప్రజలు వచ్చేటటువంటి లీడర్లను నిలదీయండి, కానీ అది కూడా న్యాయపరంగా, అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేసేటటువంటి ఏ పని కూడా చేయకూడదని కూడా అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.